జగన్మోహన్ రెడ్డి ఇచ్చి వదిలేసావు, నువ్వు ఇస్తాను చెప్పి వదిలేసావు. ఒక పింఛను అరాకొరాగా ఏదో 2-3 గ్యాస్ బండ్లు ఇచ్చావు. మహిళలకు ఉచిత బస్సు అన్నావు. బస్సుకి ఏం చేయాలయ్యా? బస్సుకి ఏం చేయాలి? నెల్లూరు పోతాం, జేబులో డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పథకాలు డబ్బులు వచ్చేది. ఆ డబ్బులు తీసుకెళ్లి నెల్లూరు పోయి మంచి మంచి సామాన్ ఏదో వాళ్ళకి కొనుక్కొచ్చుకున్నాడు. నువ్వు పథకాలు ఇట్లా బస్సుకి ఏం చేయాలి? ప్రజలు అంటున్నారు ఈ మాట, మహిళలు అంటున్నారు ఈ మాట. అయ్యా ఉచిత బస్సు పెట్టాడు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చాడు. పథకాలు డబ్బులు ఈయన పథకాలు ఇస్తే ఆ బస్సుకి మేము కొనుక్కొచ్చుకుంటాం. కానీ నెల్లూరు మేము ఏం పని చేయాలి? ఊరకు బస్సుకి పోయి ఏం చేయాలి? ఇది నువ్వు చేసే కార్యక్రమాలు. ఇచ్చానని చెప్తాం, 1-2 ఇచ్చేసావు అంతే. సూపర్ 6 స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు ఇచ్చారో ఆ పథకాలు ఇచ్చి హరిశనిస్తాను చెప్పవు, సంపద సృష్టిస్తాను చెప్పవు. ఏది సంపద సృష్టిస్తున్నావు? అవినీతి సంపద. నువ్వు, మీ కొడుకు, మీ ఎమ్మెల్యేలు, మీ కార్యకర్తలు, మీ నాయకులు ఆ సంపద వాళ్ళు అవినీతి సృష్టించుకొని జేబులు నింపుకొని కొల్లగొడతారు. దాచుకో సామెతగా మీ గవర్నమెంట్ ఉంది. తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ ఖాళీలు ఏవైతున్నాయో ఇవన్నీ గవర్నమెంట్ డబ్బులతో కంప్లీట్ చేసి పేదలకు ఇవ్వాలని చెప్పి ఇచ్చిన దాకా ఈ పోరాటం కొనసాగుతుంది. అందుకు ప్రజల పక్షాన మేము నిలబడతాం. న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ.